ములుగు డిస్టిక్ ఏటునాగర మండలం లాలా అయ్యగూడ గ్రామంలో జాడి సమ్మయ్య 40 సంవత్సరాలు అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్న సమ్మయ్య లాలా అయ్యగూడకు చెందిన 16 బాలికతో వివాహేతర సంబంధం పెట్టుకుని మద్యానికి బానిసైనట్టు సమాచారం. ఈ క్రమంలో ఆదివారం బాలిక గ్రామానికి రాగా ఆమె బంధువులు మాటు వేసి పట్టుకుని స్తంభానికి కట్టేసి దారుణంగా కొట్టడంతో మృతి చెందినట్టు తెలుస్తుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఇక్కడ 2-3 విషయాలు మాట్లాడుకోవాలి. ఒకటి, ఫస్ట్ థింగ్, 16 ఇయర్స్ అమ్మాయి అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు తన ఇంట్లో వాళ్ళకు ఎందుకు చెప్పుకోలేకపోయింది. ఇంకొకటి, అదే 16 ఇయర్స్ ఉన్న అమ్మాయి హెల్ప్ లైన్ నెంబర్స్ ఉంటాయి. 18 ఇయర్స్ వచ్చే వరకు ఏదైనా ఒక వ్యక్తి అసభ్యంగా తాకినా, అసభ్యంగా మాట్లాడినా ఈ ఫోన్ కి కాల్ చేయండి అని చెప్పి ఒక నెంబర్ ఉంటది, హెల్ప్ లైన్ నెంబర్. ఆ అమ్మాయికి ఎందుకు తెలియాలి? ప్రభుత్వము పిల్లలకు దాని పట్ల అవేర్నెస్ కల్పించకపోవడమా, లేకపోతే అమ్మాయికి తెలిసినా కూడా చెప్పలేదా? కొన్ని పేరెంట్స్ కైనా చెప్పాలి కదా. పేరెంట్స్ ఆ అమ్మాయికి చెప్పే స్వేచ్ఛను ఇవ్వలేకపోయారా? లేదా తన సొంత అభిప్రాయంతోనే అలా ఉండాలనుకుందా? అక్రమ సంబంధం అంటే ఇట్ మీన్స్, నాకు తెలిసినంత వరకు 1 టైం చేస్తే అది రేప్ కిందకి వస్తుంది. అక్రమ సంబంధం అని మెన్షన్ చేశారు. సో ఎగ్జాక్ట్లీ న్యూస్ వచ్చింది మాత్రమే చూసి మాట్లాడుతున్నా. అమ్మాయి అక్రమ సంబంధం అంటే మల్టిపుల్ టైమ్స్ వాళ్ళు కలిశారు అనేది. 16 ఇయర్స్ అమ్మాయి మల్టిపుల్ టైమ్స్ ఆ అమ్మాయి వాడితో కలిసింది అని అర్థం. ఇది ఒకటి. ఇంకొకటి, 40 ఇయర్స్ ఉన్న ఆయనకు సెక్స్ చేయాలనిపించింది అంటే వాళ్ళ వైఫ్ ఈయనకు సపోర్ట్ చేయలేకపోయిందా? సపోర్ట్ చేయనని చెప్పిందా? సపోర్ట్ చేయను అంటే